నిన్న నువ్వు కొట్టింది ఎవరినో తెలుసా? ఒకడు వేట కుక్కలతో ఆటలాడుకునే అల్సేషన్ ఆల్బర్ట్, రెండో వాడు ఏనుగులతో బాక్సింగ్ ఆడుకునే ఎలిఫెంట్ యాదవ్, మూడో వాడు పెద్ద పులులతో టెన్నిస్ ఆడుకునే టైగర్ టోనీ, నాలుగో వాడు సింహాలతో కబడ్డీ ఆడుకునే లయన్ లారెన్స్. అలాంటి నలుగురు వస్తాదుల్ని ఒకేసారి నీ కత్తులతో కొబ్బరి బొండాల్లా చెరిగేసావంటే నువ్వు మామూలు మనిషి కాదు బాబోయ్. డెఫినెట్ గా రారాజే. సైలెన్స్ ప్లీజ్. కనుక నువ్వు నాతో చెయ్యి కలిపితే నువ్వు ఏమడిగితే అది ఇచ్చేస్తాను. రావు బహదూర్ పోస్ట్ అడుగుతాడు, ఇచ్చేస్తావా? నువ్వు ఎక్కువగా వాగితే పళ్ళు రాస్తాయి ప్లీజ్. ఏమంటావు ప్లీజ్? నా గొప్పతనం గురించి చెప్పారు, మరి మీ గురించి చెప్పక్కర్లేదా? 25 సంవత్సరాల నుంచి ప్రజల చేత రాజా రావు బహదూర్ అనిపించుకుంటున్న వాడిని. నా గురించి తెలీదా? అంతకుముందు ఇదిలేండి. మీరు నోరుమోయండి ప్లీజ్. ఆ రావు బహదూర్ బిరుదు ఎవరో పిచ్చోళ్ళు ఇచ్చింది. అసలు నీకంటూ ఏముంది? లేదనే కదా నీ దగ్గరికి వచ్చింది. నువ్వు నాతో చేతులు కలిపావనుకో, నేను ఎక్కడుంటానో నాకే తెలియదు. ఏటు బయట ఆవు సాధు జంతువు, ఆవుకు 4 కాళ్ళుండును, ఆవు పేడ వేయును, ఆవు పేడతో పెడకలు చేసి అమ్ముకొనవచ్చును, ఆవు పాలు కూడా ఇచ్చును. ఇదేంటినా ఇప్పుడు దాకా బానే ఉన్నాడుగా? ఏం లేదండి, కోపం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని 10 అంకెలు లెక్క పెట్టమన్నారు కదా, అంకెలకు బదులు ఇలాంటి ఎదవేక్షలు చేస్తాడు. అదయ్యా సంగతి. అంచేత నువ్వు నాతో చేతులు కలపాలి. దానికో రేటు ఉంటుంది కదా. అమ్మ దొంగ, నీ క్వశ్చన్కి నేను ఆన్సర్ తీసుకురాదనుకున్నావా? తెచ్చా. సగం రేటుకే సరుకు కొట్టేయాలనుకోవటం అంటే ఇదే. అర్థమైంది. నో ప్రాబ్లం. టోటల్ క్యాష్. ఇంకో రూపాయి. లక్షలు ఇచ్చిన తర్వాత కూడా రూపాయి కక్కుర్తి పడతాడేంటి? ప్లీజ్.